పండగలు వచ్చేస్తున్నాయి. పండగంటే అలంకరణ. అలంకరణకి అందాన్నిచ్చేది గోరింటాకే కదా. మీరేమంటారు? అమ్మ చెప్పేది, పార్వతీదేవి రుద్రం నుండి వచ్చింది గోరింటాకు, అందుకే ఇంత ఎర్రగా పండుతుందని. నానమ్మ తను చెట్లు పెంచుకున్న పెరట్లో చాలా ఇష్టంగా పెంచుకుంది గోరింటాకు చెట్టు. అలా గోరింటాకు కాళ్ళకి చితలకు పెట్టుకొని ఎప్పుడూ అచ్చం లక్ష్మీదేవిలా కనిపించేది. కాలానుగుణంగా పెరట్లో చాలా మార్పులే వచ్చాయి. కానీ మా నానమ్మ పెట్టిన గోరింటాకు చెట్టుని మా వాళ్ళు ఎప్పుడు తాకని కూడా తాకలేదు. సెలవులకెళ్ళిన ప్రతిసారి స్వయంగా తెంపి రోట్లో నూరి మరి మనవరాళ్ళందరికీ పెట్టేది. గోరింటాకు పెడుతూ, ఆకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడే అనేది. పక్క నుండి తమ్ముడు, మరి నాకెందుకు పెట్టావు, నాకేం మొగుడు అనగానే, రే నీకు మంచి పెళ్ళాం వస్తుంది లేరా అని నవ్వుతూ చెప్పేది. కోడళ్ళు, మీకు కూడా పక్కన పెట్టాను చూసుకోండి, అరచేతులకు మాత్రమే పెట్టుకొని మర్చిపోయారు, కాస్త కాళ్ళకు కూడా పెట్టుకోండి, అరికాళ్ళకి చల్లదనమును కాసేపు కూర్చోను వచ్చు అని కాస్త గడుసుగా చెప్పేది. మా నానమ్మ ఇంటితో పాటు నాకు ఇంకేదైనా ఇష్టం మిగిలిందంటే అది ఆ గోరింటాకు చెట్టే. ఆషాఢమాసం ప్రతి ఆదివారం పెట్టుకునేది నానమ్మ. శ్రావణ మాసంలో దాదాపు ప్రతి పండక్కి అమ్మ గోరింటాకు పెట్టేది. ఇప్పట్లాగా మెహందీ కోన్స్ కాదు, నానమ్మ గోరింటాకు పంపించేది. ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తోంది, ఆ గోరింటాకు చెట్టులో మా నానమ్మతో మాకు అనుబంధం మిగిలిందని. ఆర్టిఫిషియల్ మెహందీ కోన్స్ కన్నా గోరింటాకు చేతులకి చాలా అందంగా ఉంటుంది కదా. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రసన్న.